హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం కదా! నాకు కూడా ఇష్టమే. కానీ ఇంట్లో చేసుకొని తినడం ఇష్టం నాకు. బయటకెళ్తే అసలు తిననండి. బయట మేము ఎప్పుడన్నా బయటకెళ్ళినా సరే, ఏమన్నా అంటే ఎమర్జెన్సీగా ఇంటికి రాలేని పరిస్థితిలో అయితేనే ఏదైనా టిఫిన్సే తింటాం గానీ, బిర్యానీలనేవి అసలు చాలా రేరు తినడం కూడా. ఒకవేళ ఏదన్నా తినాలన్నా అది హోటల్ ఇంట్లో చూసుకొని వెళ్తాం. చాలా తక్కువ వెళ్ళడం కూడా. చాలా వరకు మేము సినిమాకెళ్ళినా ఇంకేడైనా బయటికెళ్ళినా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాం మేము. ఎప్పుడన్నా ఇంగ పిల్లలొచ్చి ఇంగ తప్పదు వెళ్ళాలంటేనే వెళ్తాము. అది కూడా మంచి హోటల్ చూసుకొని వెళ్తుంటాం. నిన్న తిరుపతిలో జరిగిందండి. 3 సంవత్సరాల పాప బిర్యానీ తిని అస్వస్థతకు గురైంది అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. వెంటనే రైడింగ్ కూడా చేశారు. అన్నీ చెక్ జేస్తున్నారంట. ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా అసలు డేట్లు కూడా లేవంటండి వాటికి. ఫిష్ కానీ, చికెన్ గానీ, ఇంకా వెజిటబుల్స్ కానీ అన్నీ పాడైపోయి ఉన్నాయంట. వాటికసలు ఎక్స్‌పైరీ డేట్లు కూడా లేవు. ఇంగ ఎప్పటినుంచి తెచ్చిపెట్టున్నారో స్టాకు. అవన్నీ ఇంకా వండేసి ఇంగా మనలాంటోళ్ళకు పెట్టేస్తుంటారు. మనమేమో వాళ్ళు వేసే ఆ మసాలాలకు వాటికి టేస్ట్ ఎక్కువగా వస్తది. అందులో ఆ టేస్ట్‌కి అంటే వాళ్ళెక్కువ మసాలాలు వేస్తారు గదా! అందువల్ల మనకు అయి చెడిపోయింది గూడా అర్థం కాదనమాట. ఫ్రెష్‌గా ఉన్నట్టే వాళ్ళ పాప ఫుడ్ తినేసి తను హెల్త్ అయితే ఫాదరెళ్లి హోటల్‌కెళ్ళి బిర్యానీ తీసుకొచ్చారంట. పాప అడిగిందని జెప్పి తీసుకొచ్చారంట. అది తిన్న తర్వాత పాపకు మొత్తం హెల్త్ అంతా పాడైపోయింది. తర్వాత వాళ్ళ మదరొచ్చి చూసారంట. ఏమైంది ఏందని చూస్తే ఆ బిర్యానీ చెక్ చేస్తే మొత్తం పాడైపోయి స్మెల్లొస్తుందంట. అసలు ఎప్పుడు చేశారో ఏంటో అసలు మొత్తం చెడిపోయి పాడైపోయిందని చెప్పి వాళ్ళ హస్బెండ్‌ని అడిగితే ఎక్కడ తెచ్చావంటే ఆయన హోటల్ చూపించారు. వాళ్ళు అక్కడికొచ్చైతే గొడవ చేస్తున్నారు. ఇప్పుడు హోటల్ వాళ్ళకొకటండి మీకు కావాలంటే ఒక రూ. 10 ఎక్కువైనా తీసుకోండి. కానీ ఇలా మీరు జనాలకి అన్నం వండి పెడుతున్నారు. అది చాలా మంచి విషయమే. ఒకళ్ళు హోటల్ పెట్టి డబ్బులు తీసుకున్నా సరే, ఒకళ్ళకి అన్నం పెడుతున్నారు కదా! అదేదో మంచిగా పెట్టాలి గదా! ఎవరైనా ఎంతో కష్టపడి ఏ పని చేసినా సరే, ఆ కడుపు కోసము, ఆ 4 మెతుకుల కోసమే కదా చేసేది. మనం ఆ తినేది కూడా మీరు కల్తీ చేసేస్తే ఇంకా ఎట్లా అండి? ఇంకా చాలా అన్యాయం కదా ఇది. అలా మీరు సంపాదించిన ఆ డబ్బులు మీకేమి ఎక్కువ రోజులు కూడా నిలబడవవి. మీరు కూడా అదే తిండి తింటారు కదా! మరి జనాలకి ఎలా పెట్టాలనిపిస్తది? అట్లా అన్నీ చెడిపోయిన కూరగాయలతోటి, చెడిపోయిన నాన్ వెజ్ తోటి అలా స్టాక్ పెట్టుకొని, ఆ రకంగా వండి పెడుతున్నారు కదా! వస్తదండి అలా వండి పెట్టడానికి. డబ్బులు తీసుకోండి. డబ్బులు తీసుకొని నాణ్యమైన ఫుడ్ పెట్టండి. మేమింత ఇట్లా పెడుతున్నాము అందుకనే మేము ఈ రేట్ తీసుకుంటున్నాం అని చెప్పి జనాల ఆరోగ్యాలతోటి ఆడుకోకండి. ఇప్పుడు ఆ బిర్యానీ మరి మీరు తింటారో, తినరో మరి తెలీదు. మరి మీరు కూడా తింటారు గదా! మరి అట్లాంటప్పుడు మంచిగా చేసుకోవచ్చు గదా! అదే జనాలకి ఆరోగ్యాన్నిస్తే మీకు కూడా మంచిదే గదా! దేవుడి ఆశీర్వాదాలుంటాయి మీకు కూడా. ఈ రకంగా మీరు కల్తీ ఫుడ్ పెట్టి జనాల ఆరోగ్యాలతో ఎందుకండి ఇట్లా ఆడుకుంటారు? ఈ మధ్య అసలు చాలా హోటల్స్‌లలో రైడింగ్ చేశారండి. నాన్ వెజ్ అయితే ఇంగ ఐస్ కట్టి గడ్డ కట్టిపోయి గడ్డపారలతో పొడిచినా కూడా రావట్లేదండి. ఇంగ ఏ సంవత్సరాల నుంచి స్టాక్ పెట్టున్నారో మరి. అంత ఘోరంగా ఉన్నాయి అసలు హోటల్స్. మనకు లోపలేం తెలీదు గదా! బయట వెళ్లి కూర్చుంటాము. ఆర్డర్ ఇస్తాము. తినేసి వస్తా ఉంటాము. అసలు హోటళ్ళకెళ్ళే వాళ్ళు జాగ్రత్త అండి. ఎక్కడ పడితే అక్కడ తినొద్దు. జాగ్రత్తగా చూసుకొని తినండి. ముఖ్యంగా ఈ బిర్యానీలు ఎక్కువగా ఈ మధ్య బాగా తింటున్నారు చాలామంది. బిర్యానీ అంటేనే అదొక ఇదైపోయింది జనాలకి. బిర్యానీ తినేవాళ్ళు జాగ్రత్త హోటల్‌కి వెళ్ళండి. కానీ ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళండి. ఊరికే చీటికి మాటికి అట్లాగా వెళ్ళొద్దు. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయిందనమాట. బయట నుంచి ఆర్డర్‌లు పెట్టుకొని తినడము, ఇంక బయటకెళ్ళి సరదాగెళ్ళి హోటళ్ళల్లో తినడం అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది చాలా మందికి. మేమైతే చాలా తక్కువండి అసలు. మా వారికైతే హోటల్ ఫుడ్ అస్సలు పడదు. ఆయన ఎప్పుడన్నా బయటకెళ్ళినప్పుడు జాబ్ పరంగా బయట ఉన్నప్పుడు హోటల్ ఫుడ్ తింటారు గదా! అసలు మొత్తం ఆయనకు స్టమక్ అంతా అప్‌సెట్ అయిపోయి ఇక అసలు బావుండదనమాట. వాళ్ళు అందులో ఏమేస్తారో ఏమో అర్థం గాదు. ఆ వేసే ఆ మసాలాలు మెయిన్ ఏందంటే, ఆ బిర్యానీలో వేసే అజినోమోటో అని ఉంటదండి. వైట్ కలర్‌లో ఉంటుంది గదా! అజినోమోటో అంటారది. అది వేసుకొని అస్సలు తినగూడదండి. దానివల్ల అసలు క్యాన్సర్ గూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మసాలాలు అస్సలు బయట దొరికే మసాలాలు గూడా అండి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడులు, గరం మసాలా ఇవన్నీ కూడా బయట దొరుకుతుంటాయి గదా! సాంబార్ పొడులు, రసం పొడులు ఇలాంటివన్నీ ఏవి కూడా వాడొద్దండి. మన ఇంట్లోనే తయారు చేసుకొని వాడండి. చాలా మందికి ఫ్యాషన్ అయిపోయిందండి. ఇంకా ఇంట్లో ఓపిక లేకపోయినా ఇంగ వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవడం, తెచ్చేసుకోవడం, తినడం అది ఈజీ అయిపోయింది. కానీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా! ఎప్పుడో అంటే పర్లేదు ఎవరికైనా ఇబ్బందుంటది. ఎప్పుడో అంటే ఇంక తప్పనిసరి తెప్పించుకుంటుంటాం, తింటుంటాం. ఇంక అదే కంటిన్యూ చేయకూడదు. దానికి బిర్యానీలు ఇప్పుడు అదే బిర్యానీ మన ఇంట్లో చేసుకొని తినండి. ఒక ముద్ద ఎక్కువ తిన్నా సరే మనకు కడుపు నిండుతుంది. అలాగే హెవీ కూడా అనిపియదు. ఈజీగా డైజెషన్ గూడా అవుతది. కానీ బయట వాళ్ళు చేసే బిర్యానీ ఎందుకో కొంచెం తినంగానే హెవీ అయిపోతది అసలు.
అరగదు. ఆ రోజంతా ఏదోలాగా ఉంటది. గమనించండి బయట తిన్న రోజైతే. అసలు అందులో ఏం కలుపుతారో గూడా తెలీదు. మెయిన్ అండి ఆయిల్. ఆయిల్ వాళ్ళు మరిగిచ్చి, మరిగిచ్చి ఆయిల్ వల్ల గూడా సగం హెల్త్ అనేది ఖరాబయిపోతది. ఆ వేడి చేసిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడతారు. అలా వాడకూడదు గదా! అది సగం పాయిజన్ అని, వడలు కానీ ఇలా చేస్తారు గదా! ఆయిల్ మిగిలిపోద్ది. దాన్ని ఇంకేం చేస్తారు వాళ్ళు ఇంక పడేయరు. దాన్ని మళ్ళీ వడకట్టి ఇలా బిర్యానీలోకి, వాటిల్లోకి ఇవన్నీ కూడా వాడేస్తుంటారు. అది ఇంక మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల పాయిజన్ వేసి ఆ కూరగాయలు గూడా అండి అసలు అన్నీ కుళ్ళిపోయినవే. ఇప్పుడు మార్కెట్‌కెళ్తాం గదా! పక్కన ట్రేలలో వేసి పెట్టి ఉంచుతారు. గమనించుంటారు. చాలామందికి తెలుసు ఆ విషయం. బయట అన్నీ కుళ్ళిపోయినయన్నీ దాంట్లో వేసేస్తారు గదా! ఇంక అవన్నీ హోటల్స్‌కెళ్ళేది. అసలు ఎంత దారుణంగా ఉన్నాయండి హోటల్స్. మొత్తం కమర్షియల్‌గా చేస్తున్నారు. ఇవి మేము మనుషులకే పెట్టేది ఆహారము, మనుషులే తినేది. వాళ్ళకి ఆరోగ్యం పాడైపోతే మనకు గూడా చాలా నష్టము. మన హోటల్‌కి గూడా నష్టము. మనకది శుభం కాదు అని ఎవ్వరూ ఆలోచించని కూరగాయలతోటి, ఆ పాడైపోయిన చికెన్ తోటి, ఫిష్ తోటి వంటలు చేసి జనాల ఆరోగ్యాలతోటి ఆడుకుంటున్నారండి. అసలు వీళ్ళకి పనిష్మెంట్ చేయాలి. అందులోనూ ఈరోజు పట్టుకున్న ఈ హోటల్‌లో అయితే అసలు వాళ్ళకి లైసెన్స్ గూడా లేదంటండి. లైసెన్స్ గూడా లేకుండా వాళ్ళు హోటల్ అయితే నడుపుతున్నారు. ఆ హోటల్ పేరు గూడా వచ్చేసి బిర్యానీ చాలా తక్కువండి. మేము బయట లేట్ అయినా సరే నేను ఇంట్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసే ఎళ్తాను. సినిమాకెళ్ళినా, బయటికెళ్ళినా సరే మనం ఎంత లేట్ అయినా ఇంటికొచ్చి తినేలాగానే నేను ఇంట్లో ముందే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసి ఎళ్తాను. ఎప్పుడన్నా పిల్లలున్నప్పుడు వాళ్ళు వెళ్దాం అమ్మ, వెళ్దాం అని అన్నప్పుడు తప్ప ఇంక మామూలుగా అయితే మేము సెపరేట్‌గా అసలు ఎప్పుడు ఎళ్ళం. పిల్లలైనా సరే రేర్‌గా చాలా తక్కువ. ఎంతసేపటికి వాళ్ళు గూడా ఇంట్లో ఫుడ్డే ఇష్టపడతారు. అసలు మనం ఇంట్లో పచ్చడన్నం చేసుకున్నా, తిన్నా సరే ఎంత ఆరోగ్యంగా ఉంటామండి. బయటకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టి, ఆ ఫుడ్డంతా తిని, ఆరోగ్యం అంతా పాడు చేసుకోవడం కంటే అసలు హ్యాపీగా ఇంట్లో వండుకొని తినొచ్చండి. ఒక్కరి బిల్లుతోటి ఇంట్లో నలుగురు తినొచ్చు. బర్త్‌డేనో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటాయి గదా! అప్పుడంటే సరే ఇంగ బయటికెళ్తారు. ఏదో ఆ రోజు ఎంజాయ్ జేస్తారు. కానీ వీకెండ్స్ అని అసలు వీకెండ్స్ వస్తే శనివారం, ఆదివారం చూడండి ఎప్పుడన్నా బయటికి మేము గుడికి గాని ఇట్లాగా బయటికెళ్తాం కదా! అసలు సందుండదింక. ఇంక వీకెండ్స్ అంటే రోడ్లు ఖాళీగా ఉండవు. హోటల్స్ ఖాళీగా ఉండవు. అసలు ఎంత బిజీగా ఉంటాయో వీకెండ్స్ అంటే. ఇష్టాన్ని బట్టి హోటల్స్ వాళ్ళు గూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఎవ్వరు గూడా అడగరు గదా! తినడం. వాడు ఎంత బిల్లేస్తే అంత పే చేసేసి వచ్చేస్తాం. అసలు నాకైతే ఈ పెద్ద హోటల్స్‌లో కంటే గూడా అండి బయట మొబైల్ వ్యాన్స్ వాళ్ళు మొబైల్ బండ్లు పెట్టి వేస్తుంటారు గదా! టిఫిన్స్ కానీ అసలు వాళ్ళు బెటర్ అనిపిస్తదండి. వాళ్ళు మన కళ్ళ ముందే కనిపిస్తుంటది. వాళ్ళకి కొంచెం భయం గూడా ఉంటది. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కంప్లెయింట్ వస్తే అంతా ఓపెన్‌గా మనకు కిచెన్ గాని అంతా గూడా కనిపిస్తుంటది. నాకైతే వాళ్ళే బెటర్ అనిపిస్తదండి. మేము ఎప్పుడైనా ఊరెళ్ళేటప్పుడు గానీ, బయట మొబైల్ ఉంటాయి గదా! వ్యాన్‌లో అక్కడే తింటాం. కంటే గూడా అక్కడే ఎక్కువగా ఇష్టపడి తింటాం. వాళ్ళు టేస్ట్ కూడా బావుంటుంది. వాళ్ళు కొంచెం భయంగా గూడా చేస్తారనిపిస్తది. ప్లేస్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు రోడ్ సైడ్ అనేది పెట్టుకుంటుంటారు. కానీ ఫుడ్ మాత్రం బావుంటది. టేస్ట్ బావుంటది. హెల్తీ అనిపిస్తది. అని అలాంటి వాళ్ళకన్నా మనం కొంచెం మనీ ఇస్తే వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్లు కూడా అవుతదండి. వాళ్ళు జీఎస్టీ‌లెయ్యరు. ఇక ఏమెయరు. ఈ పెద్ద హోటల్స్‌లోకెళ్ళి తింటామా అసలు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామో అసలు హోటల్స్ చూడండి. ఆ పాప ఆరోగ్యము ఇంకేమవుతదో అని వాళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు. వాళ్ళ మదర్ వచ్చి గొడవ గొడవ చేస్తున్నారు. అంత చిన్న పాపకు అసలు ముందు బిర్యానీ పెట్టడమే తప్పు. మనం ఇంట్లో చేసుకున్నది పెట్టండి ఏం కాదు. కానీ బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అనేది పిల్లలకి అసలు పెట్టకూడదండి. అసలు అరిగిద్దా? పెద్దవాళ్ళకే అరగదసలు బయట ఫుడ్డు ఆ బిర్యానీలు తింటే. ఎంత హెవీ అనిపిస్తదో అసలు. ఎంత గ్రేవీ ఏసేస్తాడు. ఆ గ్రేవీలో అయితే ఎంతెంత నూనె. ఆ బిర్యానీలో నూనెలు అసలు ఏం నూనెలేస్తాడో తెలీదు. ఎంతెంత నూనెలుంటాయి. మన ఇంట్లో మసాలా కొంచెం ఎక్కువేసుకున్నా, కొంచెం ఆయిలేసుకొని వండుకున్నా సరే, మనం ఏం ఆయిల్ వాడుతున్నాం, అది ఎలా వాడుతున్నాం అంతా మనకు తెలుసు కాబట్టి ఏం బయట ఫుడ్ ఇష్టపడే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మరీ ఎక్కువగా తినొద్దు. అత్యవసరమై ఇంక తప్పదు ఈరోజు బయట నుంచి తెచ్చుకొని తినాలి అనుకున్నప్పుడు మంచి హోటల్ ఏంటిదనేది చూసుకొని తెచ్చుకోండి. ఎట్లా పడితే అట్లాగా తెచ్చుకోవద్దు. రేటింగ్‌లు కూడా ఈ మధ్య కొన్ని ఫేక్ కూడా ఉంటాయండి. ఇప్పుడు మనం ఏదైనా హోటల్‌కి మనం ఫుడ్ బుక్ చేస్తాం కదా! చేసినప్పుడు రేటింగ్ చూసుకుంటాం. అవి కూడా కొన్ని ఫేక్ జెన్యూన్‌గా హోటల్ నడిపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. 100లో ఒకరో ఇద్దరో ఉంటారేమో. అంతా ఫ్రాడే చేస్తున్నారు. ఇంక బిజినెస్ మైండ్‌తోనే చేస్తున్నారు తప్ప జనాలకు అన్నం పెడుతున్నామే ఇది వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయని ఆలోచించే వాళ్ళే లేరండి. ఎంతసేపు బిజినెస్ మైండ్‌తోనే చేస్తున్నారు వాళ్ళు. హోటల్‌లో ఈ రకంగా నడిపేటోళ్ళకండి మనస్సాక్షి కూడా ఉండట్లేదండి. అంతంత డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ పాడైపోయిన ఆహారాన్ని జనాలకు అందిస్తున్నారు. ఇప్పుడేమైందంటే ఆ హోటల్ మీదకి రైడింగ్ చేశారు. ఏం ఉపయోగం ఎలాగో మారరండి. ఇంక మనమే మారాలి. కొంచెం బయట ఫుడ్ తగ్గించుకొని ఇంటి ఫుడ్ తినండి. ఇంట్లో ఏ పచ్చడో, రసం ఏసుకొని తిన్నా కూడా హాయిగా ఉంటది. ఆరోగ్యంగా ఉంటాం.
మనం ఇంత కష్టపడి సంపాదించుకొని ఇంత చేసేది కూడా ఆ ఫుడ్ కోసం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఏవేవో రోగాలు వస్తున్నాయి. ఇంకా బయట ఫుడ్ తింటే ఇంకా మామూలుగా ఉంటుందా? మీరు ఇంట్లో రోజు చికెన్ తినండి, రోజు ఫిష్ తినండి, ఎంతో హెల్తీగా చేసుకొని తినొచ్చు. కానీ ఆ బయట ఆహారం అనేది మానేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మా పిల్లలకు కూడా చెప్తా ఉంటాను. ఎట్లా పెడితే ఇట్లా తినొద్దు, జంక్ ఫుడ్ కానీ అవన్నీ కూడా తినొద్దు. పిల్లలు కూడా అండి మెయిన్ అసలు పిల్లలైతే ప్రతీది బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవడము, తెచ్చుకొని తినడం. పిల్లలు కూడా జంక్ ఫుడ్ మానేసేయండి. ఆరోగ్యంగా ఉండండి. మంచి ఆహారం అయితే తీసుకోండి. వీలైనంత వరకు ఇంట్లో వండుకున్నయి తింటేనే మంచిదండి. ఈ మధ్య చాలామంది ఇంక ఓపికలు తగ్గిపోయాయి. వండుకునే ఓపిక కూడా ఉండక ఎక్కువ బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే రైస్ పెట్టుకోవడం, కూరలు తెచ్చుకోవడం ఇట్లా చేస్తూ ఉంటుండ్రు. అట్లా రాంగ్ అండి. ఇంక ఎప్పుడో అంటే తప్పదు కానీ ఇంకా ప్రతిసారి అలాగ ఎక్కువగా తెచ్చుకొని తినొద్దు కూరలు బయటవి కూడా. వాళ్ళేమన్నా ఆరోగ్యంగా చేస్తున్నారా అసలు? అంతా కమర్షియలే. ఆ కుళ్ళిపోయిన ఇంట్లోనే ఇప్పుడు వంకాయలు తీసుకొచ్చినా, బెండకాయలు తీసుకొచ్చినా, ఒకవేళ ఆకుకూర చేసినా, అది అసలు ఒలిసి అంతా క్లీన్ చేసుకొని, కట్ చేసుకునేసరికి ఎంత టైం పడుతుంది మనకు? అవన్నీ చెక్ చేసుకుంటా, ఇప్పుడు వంకాయలు కానీ, బెండకాయలు కానీ పురుగులుంటాయి. అవన్నీ చెక్ చేసుకుంటా, అవన్నీ కోసేసరికి చాలా టైం పడుతుంది. అట్లాంటిది వాళ్ళు నిమిషాల్లో టక టక కట్ చేసేసేస్తారండి. ఇంక వాటిలో ఎన్ని పురుగులుంటాయో ఇంక ఆలోచించుకోండి. ఇంక బయట తినే వాళ్ళైతే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా! ఇప్పటి రోజుల్లో ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత అదృష్టవంతులండి వాళ్ళైతే మాత్రం. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఫుడ్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆ పాప ఉంది కదా! ఆ పాపకు ఆరోగ్యం బాగుండాలి. ఎవరు కూడా ఇట్లాంటి తప్పు చేయకండి. పిల్లలకి, చిన్న పిల్లలకి మాత్రం అసలు బయట ఫుడ్ పెట్టొద్దు. ఎంకరేజ్ చేయొద్దండి ఊరికే కూడా. ప్రతిదానికి ఇప్పుడు మనం కూడా ఏదో ముద్దు కోసం పిల్లలకు ఇంటికెళ్తూ అవి ఇవి అన్నీ తీసుకొని పోతూ ఉంటాం, తినిపిస్తూ ఉంటాం కానీ అవే అలవాటైపోతుంది పిల్లలకి. చాలా వరకు తగ్గించండి. ఇంట్లోనే ఇలాంటి ఫుడ్ కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి కానీ బయట నుంచి మాత్రం అస్సలు తీసుకురావద్దండి. ఎవరైనా మీలో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.